వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. విదేశాంగ విధానంలో మోడీ సర్కార్ విధానాల్ని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఏకిపారేశారు. టీడీపీ అనుకూల పత్రిక ఎడిట్ పేజీలో సి రామచంద్రయ్య విదేశాంగ నీతిలో తప్పటడుగులు శీర్షికతో చక్కటి వ్యాసం రాశారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ విదేశాంగ విధానంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులను రామచంద్రయ్య తప్పుపట్టడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే రామచంద్రయ్య ఈ వ్యాసంలో ప్రస్తావించిన అంశాలన్నీ పరిశీలిస్తే దేశంపై ప్రేమ, అలాగే విదేశాలతో మనం అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదని ఆవేదన కనిపిస్తుంది. ఇందులో గమ్మత్ ఏమిటంటే దేశ మొదటి ప్రధాని నెహ్రూ మొదలుకొని వాజ్పేయి వరకు విదేశాంగ విధానాల్ని ప్రశంసించారు. మరి ముఖ్యంగా ఇందిరాగాంధీ మన దేశ గౌరవాన్ని కాపాడడంలో అనుసరించిన తీరుపై మంత్రముగ్ధులయ్యారు. భారత్ను తమ శిబిరంలో చేరాలని 1982లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రిగన్ అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ ఎదుట ప్రతిపాదించారు. అప్పుడు ఇందిరాగాంధీ స్పందిస్తూ, మేము నిటారుగా నిల్చుంటాం, ఎవరి ముందు తలవంచం, మా మిత్రులందరికీ స్నేహస్తం అందుబాటులో ఉంటుంది, మా వ్యవహారాల్లో ఎవరి జోక్యాన్ని సహించమన్నారని రామచంద్రయ్య సంతోషించారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని అటల్ బిహారీ వాజ్పేయి వరకు మధ్యలో దేశ ప్రధానులుగా కాంగ్రెస్ పార్టీ వారున్నా, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన వారెవరున్నా భారతదేశ విదేశాంగ విధానం సుదృఢంగా ఆలిన విధానం నాన్ అలైన్డ్ గానే కొనసాగింది. నిజానికి ఆనాటి భారత్ నేటి మాదిరిగానే ప్రబల ఆర్థిక శక్తిగా లేదు. పేదరికం, అవిద్య, నిరుద్యోగం వంటి ఎన్నో సామాజిక ఆర్థిక రుగ్మతులతో దేశం సతమతమవుతుంది. అయినప్పటికీ అన్న వస్త్రాల కోసమో అణ్వాయుధాల కోసమో భారత్ ఎవరి ముందు తలవంచలేదు. దేశాన్ని ఎవరు ఏలుతున్నా వారు ఏకపక్షంగా తమకు తోచినట్టుగా నిర్ణయాలు తీసుకోలేదు. కొన్ని సందర్భాలలో విదేశాంగ నీతిలో రాజీ పడవలసిన అనివార్యత ఏర్పడినా దేశ ప్రయోజనాలను ఎవరూ ఎన్నడూ పణంగా పెట్టలేదు. ఫలితంగానే నిన్న మొన్నటి వరకు భారత కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయంగా సమున్నత స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఇలాంటి నిజాల్ని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీగా రాయడానికి చాలా ధైర్యం ఉండాలి. బహుశా రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్న తాను దేశ ప్రయోజనాల దృష్ట్యా వాస్తవాలు రాయాలన్న స్థిరమైన దృఢమైన అభిప్రాయంతో రాసినట్టున్నారనే చర్చకు తెరలేచింది. ఇదే సందర్భంలో మరో కఠిన వాస్తవాన్ని కూడా రామచంద్రయ్య నిర్మోహమాటంగా రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ఏకపక్ష విదేశాంగ విధానంతో అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట మసకబారుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలతో దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఒకప్పుడు భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో విదేశాంగ విధానాన్ని అనుసరించేదని నేడు స్పష్టత లోపించినట్టు రామచంద్రయ్య విమర్శించారు. అంతేకాదు భారత్ ప్రత్యర్థి దేశాల కంటే వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనాలోచిత విదేశాంగ విధానాలతో అంతర్జాతీయంగా అనేక అవకాశాలను కోల్పోయినట్టు రామచంద్ర వ్యాసంలో రాసుకొచ్చారు. అందుకే నేడు భారత్ ఎవరి పక్షం ఎందుకు వహిస్తున్నదో, దానివల్ల సాధిస్తున్న ప్రయోజనాలు ఏమిటో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని రామచంద్రయ్య చెంప చెల్లుమనిపించారు. ప్రధాని మోడీ అమెరికా వెళ్లి ట్రంప్ను గెలిపించాలని ప్రచారం చేశారని రామచంద్రయ్య గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన ట్రంప్, మోడీ అలాగే మన దేశం పట్ల కనీస కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భారత్పై ఏకపక్షంగా టారిఫ్లు భారీగా విధించడాన్ని రామచంద్రయ్య ప్రస్తావించారు. అమెరికా ఆంక్షలకు తలొగ్గిన ఫలితంగా భారత్ మార్కెట్లను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తబోతున్నాయని రామచంద్రయ్య తీవ్ర హెచ్చరిక చేయడం గమనార్హం. భారత రైతాంగం పరిస్థితి ప్రశ్నార్థకంగా కావడం ఖాయమని రామచంద్రయ్య తేల్చి చెప్పారు. ఇటీవల విశాఖలో జరిగిన నేవీ ఫిట్లో పాల్గొని స్వదేశానికి బయలుదేరిన ఇరాన్ ఓడను హిందూ మహాసముద్రంలో అమెరికా అత్యంత అమానుషంగా ముంచేసిన ఘటనపై భారత్ నోరు మెదపలేదని తీవ్రంగా గర్హించారు. అతిథిని ఆ విధంగా చేయడం ఏమిటని అమెరికాను ప్రశ్నించలేదని మోదీ ప్రభుత్వ తీరును ఏకిపారేశారు. నెల రోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోవడానికి భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇవ్వడం గురించి అధికార పార్టీకి చెందిన వారెవరూ నోరు మెదపకపోవడం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యల్ని టీడీపీ ఎమ్మెల్సీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు ఇరాన్పై సాగుతున్న అమెరికా ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న మౌనం దేనికి సంకేతం అని రామచంద్రయ్య నేరుగానే ప్రశ్నించారు. విదేశీ విధానంలో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న తప్పుడు అడుగులకు దేశం చెల్లించే మూల్యం ఏ మేరకు ఉంటుందో ఊహించడం కష్టమని రామచంద్రయ్య రాతలు దేశ భవిష్యత్తు గురించి భయం కలిగిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ అనే విషయాన్ని మర్చిపోయి దేశ ప్రయోజనాల గురించి ఆయన లోతైన అవగాహనతో రాసినట్టుగా ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.